ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు సన్మానం. 4 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకోలేనన్న కమలాకర్. కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కమలాకర్ హామీ. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. దుద్దేడ టోల్ గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి తమ సమస్యలు అడిగి తెలుసుకోవడంపై ప్రయాణికుల హర్షం. విద్యారంగ సమస్యలపైన సమరశీల పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్ నియామకం. విద్యారంగాన్ని పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపాటు. ఎమ్మెల్యే గంగులకు సన్మానం. పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ కరీంనగర్ ఆధ్వర్యంలో నేడు మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గంగులను ఘనంగా సన్మానించారు. కరీంనగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నగరంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. అనంతరం మే 8వ తారీఖున వారి జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపి మిఠాయిలను తినిపించుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు స్వర్గం మల్లేశం మాట్లాడుతూ పద్మశాలి కుల బాంధవులకు ఎమ్మెల్యే గంగుల ఎంతో సేవ చేశారని, వారి ఎమ్మెల్యే నిధుల నుండి కోట్లాది రూపాయలను మంజూరు చేసి సంఘం భవనాలను, విద్యార్థులకు హాస్టల్స్ ను నిర్మించారని, వారు నిధులు కేటాయించి నిర్మించిన సమావేశ మందిరంలో మేము ఏ సమావేశం నిర్వహించుకున్నా మొదటగా గంగులనే గుర్తొస్తున్నారని, వారు చేసిన మేలును మరవబోమన్నారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ 4 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని, రాబో కాలంలో ప్రజల మనసు చురగొనేందుకే ఎమ్మెల్యేగా నా కర్తవ్యంగా కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పారు. కరీంనగర్ జిల్లా అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టమైన జిల్లా అని, ఇక్కడి నుండే వారు ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా రైతు బంధు, దళిత బంధు లాంటి గొప్ప పథకాలను కూడా కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. వారికి కరీంనగర్ జిల్లా అంటే ఎంతో ప్రేమని, కరీంనగర్ జిల్లా ప్రజలకు కూడా వారంటే ఎంతో ప్రేమ కనబరుస్తారని తెలిపారు. సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి తీగల వంతెనను కరీంనగర్లోని నిర్మించినట్లుగా తెలిపారు. అలాగే మానేరు రివర్ ఫ్రంట్ లాంటి గొప్ప పర్యాటక కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగిందన్నారు. కానీ సంవత్సరం కాలంగా అభివృద్ధికి కుంటుపడిందని విమర్శించారు. ప్రభుత్వంపై పోరాడి కరీంనగర్కు నిధులు తెస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటుగా పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ స్వర్గం మల్లేశం, ప్రధాన కార్యదర్శి అల్సా భద్రయ్య, కోశాధికారి దూడం శ్రీనివాస్, మాజీ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, మాజీ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం, మాజీ నాయకులు వాసన రమేష్, బోగా సత్యనారాయణ, ఓడ్పాల రాజు, ఓడుమల్ల శ్రీకాంత్, మల్లేశం, పోలు సత్యనారాయణ, గడ్డం శ్రీరాములు, మంచికట్ల కోటేశ్వర్, వంగర అంజన్న, మోరా రాజేశం, లెక్కల వేణు, స్వర్గం నర్సయ్య మరియు పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక్క నిమిషం ఆగండి. శ్రీ సబ్బన్ సత్యనారాయణ గారు సమగ్ర సాహిత్యం తెలంగాణ సాహిత్య బొక్కును సార్ కొంచెం సైడ్ ఉండాలి సార్.
విషయం ఒకటి ఎట్లా అంటే నేను వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు చేస్తాను. నేను వెంకటేశ్వర స్వామి ఒక భక్తుని కాబట్టి ఎవరో రాజకీయ బ్రహ్మోత్సవాలు ప్రభుత్వం నుంచి నిధులే రావు, కానీ నేను గుండె నిండా దేవుడున్నాడు కాబట్టి బ్రహ్మోత్సవం చేస్తే ఆ రోజు కూడా 4-5 సంవత్సరాలు ఆ పద్మావతి అమ్మవారికి మీరు పట్టుచీర పట్టుకొస్తుంటే ఒక కళ ఆనందంగా కనబడేది. అది ఎందుకంటే మీ ఆడిబిడ్డ కాబట్టి. అంటే ఇట్లా అందరం కలిసిమెలిసి గడిచిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఒకసారి ఆలోచించుకుందాం. రాజకీయంగా మాట్లాడతలేను, కానీ ఎవియా వెలుగులు ఎవియా జిలుగులు లేవు, మాయమైపోయినాయి. నేను గర్వంగా చెప్పుకోవాలతా, చాలా గర్వంగా చెప్పుకోవాలతా. ఆన్ రికార్డు చెప్తా, అసెంబ్లీలో చెప్తా. మా ముఖ్యమంత్రి గారి గారికి నేను 10 సార్లు పోదు, కేసీఆర్ గారికి 10 సార్లు పోదు. ఒకటే మాట అందు, సార్ నువ్వు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసింది కరీంనగర్లో, ఎక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో. 2000 సంవత్సరంలో తెలంగాణలో స్టార్ట్ చేసింది నువ్వు కరీంనగర్లో. మంచి పవిత్ర లక్ష్యంతో స్టార్ట్ చేసి నువ్వు సక్సెస్ అయినావు. తదనంతరం తెలంగాణ వస్తలేదు అంటే మళ్ళీ కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడు మళ్ళీ స్టార్ట్ చేసినాడు కరీంనగర్ నుంచే. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి వేడుకలు నేడు నగరంలోని అశోక నగర్లోని ఆలయంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగాయి. ఆలయ ప్రధాన అర్చకులు పనిశర్మ బృందం ఆధ్వర్యంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అభిషేకము, హోమము, అష్టోత్తర శతనామావళి, డోలోత్సవము, క్రతువులను నిర్వహించారు. అనంతరం హోమ కార్యక్రమాలు నిర్వహించి సుమారుగా 2000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా సాయంత్రం రథోత్సవం కార్యక్రమాన్ని ఆలయ ఆవరణలో నిర్వహించుకున్నట్లుగా చిట్టుమల్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కమిటీ కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, సేవా కార్యక్రమాల కమిటీ కన్వీనర్ తాటిపల్లి సుభాష్, కార్యదర్శి శ్రీనివాస్, ఆలయ కమిటీ డైరెక్టర్లు, ఆర్యవైశ్య యువజన సంఘాల సభ్యులు, ఆర్యవైశ్య మహిళా సంఘ సభ్యులు, ఆర్యవైశ్య కుటుంబాలు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి మాత. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి. వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని పురస్కరించుకొని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం అశోక్ నగర్ కరీంనగర్ యందు పెద్ద ఎత్తున ఉదయం నుంచి అమ్మవారికి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యం లోపల వేలాది మంది భక్తుల సంయుక్త ఆధ్వర్యం లోపల ఆ పూజా కార్యక్రమాలను, ప్రత్యేక పూజా కార్యక్రమాలను, అభిషేకాలను, అదేవిధంగా కుంకుమ పూజా కార్యక్రమాలను మా ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు నిర్వహించినారు. ఇప్పుడు అమ్మవారికి వాసవి మాత మూలమంత్ర హోమాన్ని నిర్వహించుకుని తర్వాత పారాయణ కార్యక్రమము, తర్వాత డోలోత్సవ కార్యక్రమంతో ఈరోజు ఉదయం జరిగే పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. తర్వాత దాదాపు 2000 మంది భక్తులకు మహాప్రసాదాన్ని, అన్న వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం కూడా అమ్మవారికి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలను, అదేవిధంగా పారాయణ కార్యక్రమాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ వాతావరణం సాయంత్రం అనుకూలించకుండా పరిస్థితి వెదర్ కాస్ట్ రిపోర్ట్లో ఉన్నది కాబట్టి రథోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలోనే, అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించడానికి సంకల్పించినాము. సాయంత్రం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం లోపల ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల్ల శ్రీనివాస్, నాతో పాటు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ గారు, కోశాధికారి బొల్లం శ్రీనివాస్ గారు, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు, అదేవిధంగా కార్యదర్శి తొడుగులూరి దశరథం గారు, మిగతా డైరెక్టర్లందరూ ఇక్కడ కార్యక్రమం లోపల పాల్గొని భక్తులకు అన్ని సౌకర్యాలను అందిస్తూ అమ్మవారి పూజా కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మహిళలు వాసవి క్లబ్ సంబంధించినటువంటి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు, అదేవిధంగా వివిధ అభ్యుదయ సంఘాలకు సంబంధించిన వారు, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘాలకు సంబంధించిన వారు, మహాసభకు సంబంధించిన అన్ని అనుబంధ సంఘాల వారు ఇక్కడ కార్యక్రమం లోపల పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం లోపల జిల్లా మాజీ అధ్యక్షులు ఏవి మల్లికార్జున గారు, అదేవిధంగా మిగతా డైరెక్టర్లు పల్లెర్ల వేణుమాధవ్ గారు, ఆవోపా సభ్యులు అందరూ ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డైరెక్టర్లు
శంకర్ గారు, అదేవిధంగా అశోక్ గారు, అదేవిధంగా పాల్తెం శ్రీనివాస్ గారు, భరోసా స్వచ్ఛంద సంస్థ నాగరాజు గారు, పల్లెర్ల వేణుమాధవ్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షాత్తు పార్వతీదేవి అంశ, ఆర్యవైశ్యుల కులదైవం. కేవలం ఆర్యవైశ్యులే కాకుండా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. వాసవి మాత కృప వలన సమస్త భక్తులకు మరి సుఖ సంతోషాలు కలగాలని మనసారా కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ 25 రోజులు గడుస్తున్న కాంటాలు త్వరితగతిన చేపట్టడం లేదని రైతులు బండి సంజయ్కి విన్నవించుకున్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ బండి సంజయ్కి విన్నవించారు. అనంతరం వారు సహాయక హోంశాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ అధికారులకు స్వేచ్ఛ ఇచ్చి రాజకీయ జోక్యం లేకుండా కొనుగోలు జరిగేలా చూడాలి. రైతులు కోసను పట్టించుకునే వాడే లేడు. కేంద్రం డబ్బులు ఇచ్చినా కొనుగోలు చేయడానికి వచ్చిన కష్టమేంటి అన్నారు. రైతులు అరిగోస పడుతున్నారని, వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, కొక్కు దేవేందర్ యాదవ్, మండల అధ్యక్షులు గంట అశోక్, నాయకులు ప్రసాద్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, రమేష్, కృష్ణకాంత్, మండల జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కిరాయికి మాకు వచ్చే పోయినసారి 30 క్వింటాలు 28 క్వింటాలు వచ్చే పంట ఇప్పుడు ఎంత వస్తుంది? 18 నుంచి 20 క్వింటాలే వస్తుంది. అంటే విపరీతమైన రోగాలు, పురుగు నష్టం బాగా జరిగింది కనుక వచ్చిన కొద్ది పంటను కూడా మేము పంపించుకుందామంటే ఇప్పుడు 20 రోజుల నుంచి వడ్లు ఇన్నే ఉన్నాయంటే ఒక్కొక్క రైతుకు కవర్ల కిరాయి ఎంత నష్టం అవుతుంది, ఆయన చేసే కష్టానికి ఎంత నష్టం అవుతుంది. నిన్న రాత్రి గాలి దుమారం కొద్దే పడ్డది, అదే వర్షం బాగా పడ్డది. రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కనీసం వాళ్ళ కళ్ళీలో పడుచుకునేటువంటి నాదుడే ఇలా కరువైపోయాడు. కనీసం వాళ్ళ గోసల్ని వినడానికి కూడా, వాళ్ళ బాధలు పట్టించుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేము గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీకేం కడుపు నొప్పి, మీరు ఏం చేసేది లేదు, మీరు మధ్యవర్తి మీడియేటర్షిప్ ఇవ్వాలి. మీరు అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏందో చెప్పాలి. ఇప్పుడు పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే. మీరు రైతులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. సుతీల తాడు పైసలు కానీ, గోండ సంచి పైసలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేబర్ పైసలు కానీ, ఇక్కడ పనిచేసే క్లర్క్ల పైసలు కానీ, ఈ ధాన్యాన్ని నిల్వించడానికి గోడౌన్ల కిరాయి కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది. ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు కేవలం కొనుగోలు చేయడానికి నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతతోని వెంటనే కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏందో ముందు చెప్పాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామంలో నిరుపేద యువతుల 3 వివాహాలను చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు పుస్తే మెట్టలు అందించగా మొర్రాయిపల్లి మాజీ గ్రామ సర్పంచి సడిమెల సుజాత ఎల్లం ఆధ్వర్యంలోని నిరుపేద యువతులకు మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు, చీటి జితేందర్ రావు, కల్వకుంట్ల ప్రసాదరావు, అమెరికా నరేందర్ రావు వీరు 3 యువకులకు ఆర్థిక సహాయం అందించగా గ్రామ మాజీ సర్పంచి సడిమెల సుజాత ఎల్లం, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, చిట్నేని శ్రీనివాసరావు చేతుల మీదుగా నూతన వధువులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని చిట్నేని వెంకటేశ్వరరావు, మాధవి దంపతుల మండలంలోని నిరుపేద యువతులకు పుస్తే మెట్టెలతో పాటుగా ధన రూపేణ, వస్తు రూపేణ ఆర్థిక సహాయం కూడా అందించారని, అలాగే మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నదాత ఎంతో మంది నిరుపేదలకు పుస్తే మెట్టెలు అందించారు. పలువురు దాతలు ఆర్థిక సహాయం అందించినందుకు మా మోరేపల్లి గ్రామం తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సనమల వెంకటయ్య బిడ్డ, సనమల దేవయ్య బిడ్డ, సనమల దేవయ్య బిడ్డ. ఈరోజు రేపు పెళ్ళి ఉన్న పెళ్లి కూతుర్లకు సడిమెల దేవిక
సత్యవ్వ వెంకటి గార్ల కూతురికి సడిమిల అఖిల దేవయ్య దేవవ్వ వాళ్ళ కూతురికి సడిమిల షాన్ని లలిత దేవయ్య వాళ్ళ కూతురికి ముగ్గురికి ఆడపిల్లలకు చిట్నేని వెంకటేశ్వరరావు గారు ముగ్గురికి పుస్తమెట్టెల జతలు అందించడం జరిగింది. మరియు అలాగే జనగామ శరతన్న గారు, చీటి జితేందర్ అన్న గారు, కల్వకుంట్ల ప్రసాద్ అన్న గారు, వీళ్ళు ముగ్గురు నరేందర్రావు గారు ముగ్గురికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఎందుకంటే డబ్బులు అని ముఖ్యంగా ఇంతకుముందు కూడా చిట్నేని వెంకటేశ్వరరావు ప్రతి గ్రామంలో పుస్తమెట్టెలు ఇవ్వడం జరిగింది. చాలా వరకు పెద్ద మనుషులు ఉంటే చెద్దర్లు, బియ్యము ఆర్థిక సాయం చేయడం జరిగింది. వాళ్లకు నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే శరతన్న గారు కూడా చాలామందికి పుస్తమెట్టెలు ఇవ్వడం జరిగింది. ఈ ఆర్థిక సాయం చేసిన వారందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడికి హాజరైనటువంటి నాయకులకు, మా గ్రామ ప్రజలకు, ప్రెస్ మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దుద్దేడ టోల్ గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి తమ సమస్యలు అడిగి తెలుసుకోవడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో అందుతున్న ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. ఉచిత ప్రయాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సులో చాలా వరకు మహిళా ప్రయాణికులు ఉండటంతో మహాలక్ష్మి పథకాన్ని మహిళా ప్రయాణికులకు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఆర్టీసీకి ప్రతి నెల ప్రభుత్వం 330 కోట్లు చెల్లిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తే తాము మాత్రం ఆర్టీసీని నిలబెట్టామని తెలిపారు. ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేశామని, దేశానికి తెలంగాణ ఆర్టీసీ రోల్ మోడల్ గా నిలుస్తోందన్నారు. తమకు బస్సులో ఉచిత ప్రయాణం వల్ల చాలా డబ్బులు ఆదా అవుతున్నాయని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చెప్పండి ఆర్టీసీ కండక్టర్ సాబ్ ట్రై చేస్తాడు. అందరు తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు రిక్వెస్ట్ చేయగానే ఆపేసారు. సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆర్టీసీ అందరూ మూసేస్తామని ఆర్టీసీ మళ్ళీ పరిష్కరిస్తున్నాం. మనం అందరి పైసలు సర్కారు కడుతుంది. నెలకు 350 కడతారు. సర్కారు ఎక్కడ ఇబ్బంది రాకుండా కూడా చేస్తున్నారు. అట్లా వాళ్ళు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. పాపం టైం ఇవ్వండి. కొత్త నంబర్ కూడా ఇంకా సంగతి ఏదవుతున్నావు కూడా ముగ్గురు ఏం పర్లేదా ఎవరు మధ్యాహ్నం గర్భం వేరే పట్టిస్తాం. మళ్ళీ ముగ్గురు ఒకటే కాదా వాళ్ళు అవుతారా? వాళ్ళు ఉన్నాయా? వాళ్ళు అనుకోండి. మధ్యాహ్నం కష్టపడి చదివి దానికి వచ్చినాడు. నేను ఎక్కువ ఏ సంగతి రోజులో మీరు మీటేకేనా? మీటేగా అదే మరి హాలిడే ఇప్పుడు ఎవరమ్మా అమ్మా ఏం చేయాలి? యారాలా యారాలు వేరు వేరు కూర్చున్నావు. నీళ్ళు దొరకలేదా? లేదమ్మా ఏడా కొబ్బరి గారు పెట్టుకురా పొద్దునే బండారు తల్లి అంత మంచిదే కదా. మహిళలకి ప్రభుత్వం ఫ్రీగా బస్ ఇస్తుంది. హ్యాపీ కదా? హ్యాపీ కదా? పత్రులు కూడా వేస్తున్నాం. కొత్త పత్రులు వచ్చినాయి. మహిళా సంఘాలతోనే పత్రులు కొట్టుకున్నాం. నౌకరులతో కూడా కొత్త నౌకరులు ఇస్తున్నాం. అన్ని రకాల సమస్యలు. 10 ఏళ్ళు ఖరాబ్ అయింది. కొద్ది కొద్దిగా
ప్రిపేర్ చేయాలని టైం పట్టాలా కూర్చోండి కూర్చోండి ఇప్పుడు వాళ్ళని సౌదం చేస్తే ఫోన్ కింద పెట్టుకో కొంచెం ఫోన్ కింద కూర్చోండి రైట్ అంతా నమస్కారం ఆల్ ది బెస్ట్ నువ్వు జరుగు అన్న జరిగా విద్యారంగ సమస్యలపైన సమరశీల పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్ ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ కరీంనగర్ ఉద్యమాల కేంద్రం నుండి మొదటిసారిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన ఎస్ రజనీకాంత్ కి కరీంనగర్ జిల్లా కమిటీ ప్రత్యేక విప్లవ అభినందనలు తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో విద్యారంగ సమస్యలపైన పోరాటాలకు సన్నద్ధం కావాలని విద్యార్థుల్లోకాన్ని కోరటం జరిగింది. అదేవిధంగా ముఖ్య అతిథులుగా ఎస్ రజనీకాంత్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కాలేజ్ కమిటీ నుండి అనేక పోరాటాలు చేస్తూ జిల్లా కార్యదర్శిగా పనిచేసి ఖమ్మంలో జరిగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 5వ మహాసభలలో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నిక కావడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. కరీంనగర్లో అనేక ఉద్యమాలలోని నేను పాల్గొని అనేక విజయాలు సాధించిన అనుభవాలు కరీంనగర్లో నాకు ఉన్నాయని అన్నారు. ఈ మహాసభలలో 22 తీర్మానాలు చేసి భవిష్యత్తు విద్యారంగ సమస్యలపైన సమరశీల పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ రోజుకి విద్యారంగ సమస్యల వలయంలో కూడుకుపోతున్నా గానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోకపోవటం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికే 3 సంవత్సరాల స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ఎగ్జామ్స్ బైకాట్ చేసిన పరిస్థితి కూడా రాష్ట్రంలో నెలకొని ఉంది. అదేవిధంగా జూన్ మొదటి వారంలోనే సెట్ పరీక్షలు ఉన్న పరిస్థితి ఉంది. కావున పరీక్షలను యథావిధిగా కొనసాగించాలని అన్నారు. యూనివర్సిటీ జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీని వలన కాంట్రాక్ట్ లెక్చరర్లు చాలా నష్టపోతున్నారని తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో పాఠశాలల కళాశాలల భూములు కబ్జాకు గురవుతున్న పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వ భూములను పరిరక్షణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని వారు కోరటం జరిగింది. ప్రజాపాలన అని చెప్తున్న ఈ రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఏంటని అన్నారు. ఇప్పటికే చాలా వరకు పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. కావున తక్షణమే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని వారు కోరటం జరిగింది. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల విచ్చలవిడిగా లక్షలాది రూపాయలు ఫీజులు తల్లిదండ్రుల నుండి దండుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కావున ఫీజులను నియంత్రణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని అన్నారు. విద్యారంగ సమస్యలపైన కూడా భవిష్యత్తులో ఉద్యమాలకు విద్యాలోకం సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు కంపెల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, సహాయ కార్యదర్శి గట్టు ఆకాశ్, భోగేష్, జిల్లా కమిటీ సభ్యులు మానస, రాకేష్, సందేశ్, దీక్షిత్ పాల్గొన్నారు. పరీక్షలు పూర్తి కాలేదు, విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ లెక్చరర్ పోస్టును భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీ భూములను, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కళాశాల భూములను ఈరోజు కబ్జా గురవుతున్నాయి. ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థల భూములను పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో సంవత్సరాల కాలంలో విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన అంటున్నాయి, కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యారంగాన్ని అదేవిధంగా విద్యా వ్యవస్థను కాపాడడానికి కోసం కనీసం రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించలేదు. తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో
ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వల్ల లక్షలాది వేలాది రూపాయల ఫీజుల దోపిడీ జరుగుతుంది. ఈరోజు చదువు అనేది సంతలో సరుగ్గా మారింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు నిషేధిస్తామని చెప్పింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ఈరోజు ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. అనుమతి లేని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లను కళాశాలను మూసివేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, దాంతోపాటు విద్యారంగ హక్కుల కోసం భవిష్యత్తులో విద్యార్థులు అదేవిధంగా ప్రతి ఒక్కరు పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. రజనీకాంత్, SFI రాష్ట్ర అధ్యక్షులు. పహల్గాంలో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ ధీటైన స్పందనకు శ్రీకారం చుట్టిందని, పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపుదాడులు చేసి దేశ సత్తా చాటని ఇండియన్ ఆర్మీకి ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వానికి బీజేపీ కరీంనగర్ జిల్లా పక్షాన సెల్యూట్ చేస్తున్నామని జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు ప్రారంభించిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా గంగా డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతీయుల రక్తం మరిగిపోయిందన్నారు. ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని, మన నేలపై దాడి చేసే శాంతికి విఘాతం కలిగిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో దాయాది దేశానికి ఉగ్రమూకలకు తెలిసి వచ్చేలా ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన మెరుపు దాడులతో సమాధానం చెప్పిందన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన మెరుపు దాడులు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా జరిగాయన్నారు. పాకిస్తాన్ POK 9 ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడి చేసి ధ్వంసం చేశాయని తెలిపారు. ప్రధానంగా జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ఉగ్రమూకల పీచమని చేయాలా ఆయా సంస్థల హెడ్ క్వార్టర్స్ పై భారత సైన్యం విరుచుకుపడి మెరుపు దాడులు చేసిందని తెలిపారు. పాక్ రాడర్లకు దొరకకుండా కేవలం టెర్రర్ క్యాంపులను టార్గెట్ చేసి దాడులు నిర్వహించిందని పేర్కొన్నారు. పాక్ ఆర్మీ సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా ఖచ్చితమైన ఉగ్రవాదుల శిబిరాలే టార్గెట్ తో అర్ధరాత్రి 1:28 మొదలైన ఆపరేషన్ సింధూర్ 9 చోట్ల జరిపిన దాడుల్లో 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారని తెలిపింది. న్యాయం గెలిచిందని, ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు, ప్రపంచానికి భారత సత్తా ఏంటో తెలిసి వచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని, సోషల్ మీడియా వేదికగా మేరా భారత్ మహాన్, జై హింద్ అని మద్దతు తెలియజేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండలం అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కులకాని రాజు, మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, ఆకుల రాజేందర్, సంపత్రావు, రాంబాబు, షఫీ, దేవేందర్, అలాగే విజయ, సమ్మయ్య, దుర్గయ్య, సాయిరెడ్డి, చుక్కలరెడ్డి, గోపాల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు, వేములవాడ వాసులకు ఎంతో మేలు చేకూరే ఆలయ అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ 80 ఫీట్ల వరకు చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వేములవాడ పట్టణంలోని మూలవాగు నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ, భూసేకరణ విషయమై కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం వేములవాడ పట్టణంలో వివిధ శాఖల అధికారులు ఆధ్వర్యంలోని సర్వే చేస్తూ ఉండగా పరిశీలించానని, గజానికి ధర ఎంతో తాను ప్రకటించలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. వేములవాడ పట్టణంలోని 80 ఫీట్ల రోడ్డుకు మార్కింగ్ చేయడంతో పాటు 315 కుటుంబాలకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం అంచనా వేసి ఇవ్వనున్నట్లుగా తెలిపారు. రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారికి గజానికి ధర ఎంతో ప్రభుత్వం నిర్ణయించలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. నిర్వాసితులందరికీ ప్రభుత్వం నష్టపరిహారం భూసేకరణ చట్టం 2013 ప్రకారం అందజేస్తుందని తెలిపారు. భూసేకరణ చట్టంపై అధికారుల అవగాహన పెంచుకుని భూసేకరణ సర్వేలో పొరపాటు జరగకుండా పూర్తి చేసి ప్రతిపాదనలు అందిస్తే వెంటనే అవార్డులు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన మెరుపు దాడులు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా జరిగాయన్నారు. పాకిస్తాన్ POK లోడింగ్ 9 ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడి చేసి ధ్వంసం చేశాయని తెలిపారు. ప్రధానంగా జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ఉగ్రమూకల పీచయని చేయాలని ఆయా సంస్థల హెడ్ క్వార్టర్స్ పై భారత సైన్యం విరుచుకుపడి మెరుపు దాడులు చేసిందని తెలిపారు. పాక్ ర్యాడర్లకు దొరకకుండా కేవలం టెర్రర్ క్యాంపులను టార్గెట్ చేసి దాడులు నిర్వహించిందని పేర్కొన్నారు. పాక్ ఆర్మీ సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా ఖచ్చితమైన ఉగ్రవాదుల శిబిరాలే టార్గెట్లతో అర్ధరాత్రి 1:28 మొదలైన ఆపరేషన్ సింధూర్ 9 చోట్ల జరిపిన దాడుల్లో 100 మంది టెర్రరిస్టులు హతమయ్యారని తెలిపారు. న్యాయం గెలిచిందని, ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు, ప్రపంచానికి భారత సత్తా ఏంటో తెలిసి
వచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్ కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని, సోషల్ మీడియా వేదికగా మేరా భారత్ మహాన్ జై హింద్ అని మద్దతు తెలియజేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఇల్లంతకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కొలకాని రాజు, మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, ఆకుల రాజేందర్, సంపత్రావు, రాంబాబు, షఫీ, దేవేందర్, విజయ్, సమ్మయ్య, దుర్గయ్య, సాయిరెడ్డి, చుక్కల్ రెడ్డి, గోపాల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పహల్గామ్లో ఉగ్రవాదులు చేసినటువంటి పిరికి చర్య, ఉగ్రవాదులు ఏదైతే పర్యాటకులను పై కాల్పులు జరిపి అనేక 26 మందిని ప్రాణాలను బలిగొన్నందున భారత ప్రభుత్వం ఈరోజు ధీటైన శ్రీకారం చుట్టింది. ఏదైతే సింధు ఆపరేషన్ను మొదలుపెట్టి నిన్న రాత్రి 1:29 9 ఏదైతే ఉగ్రవాద స్థావరాలను నీలమట్టం చేసి 100 మంది ఉగ్రవాదులను తుదముట్టించడం జరిగింది. ఇది భారతదేశ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క ఏదైతే దౌత్య సంబంధాలన్నింటినీ కూడా ప్రపంచ దేశాలందరికీ కూడా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యను తెలియజేసి పాకిస్తాన్ను ఒంటరి చేసి మిగతా దేశాలన్నింటినీ కూడా భారతదేశం వైపు మద్దతు తీసుకొని ఈరోజు సైనిక చర్యను చేపట్టడం జరిగింది. ఆ సైనిక చర్య ఏదైతే పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ ఎటువంటి ప్రాణహాని నష్టం జరగకుండా ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసుకొని 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది. ఇది ఒక భారత ప్రధాని యొక్క గొప్పతనం. ఏదైతే మనం చూస్తున్నటువంటి పాకిస్తాన్ అనేక రకాలుగా కవ్వింపు చర్యలను చేపట్టింది భారతదేశం పైన. ఏదైతే పహల్గామ్పై ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా భారత బార్డర్లో కాల్పులను కానీ, అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ రేంజర్లు భారత భూభాగంలోకి చొచ్చుక రావడం కానీ, ఇటువంటి కవ్వింపు చర్యలకు ధీటుగా ఈరోజు భారత ప్రభుత్వం చేస్తుంది. దీనికి భారత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భారత ప్రభుత్వానికి అండగా ఉండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అండగా ఉండి, అయితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం అంతా కూడా కలిసికట్టుగా దానిపై జరుగుతున్నటువంటి భారత ప్రభుత్వానికి అండగా ఉన్నామని ఈరోజు అన్ని దేవాలయాలలో ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో, గ్రామాలలో పూజా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున. కాబట్టి అందరం కూడా ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, ఈ దేశ ప్రజలందరూ సుభిక్ష ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులకు కూడా ఎటువంటి హాని జరగకుండా, బార్డర్లో ఉన్నటువంటి ఆర్మీకి కూడా ఎటువంటి హాని జరగకుండా ఆ దేవుడు శ్రీరామచంద్రుడు కాపాడాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహించడం జరిగింది. పహల్గామ్లో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ ధీటైన స్పందనకు శ్రీకారం చుట్టిందని, పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపుదాడులు చేసి దేశ సత్తా చాటిన ఇండియన్ ఆర్మీకి ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వానికి బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు పక్షాన సెల్యూట్ చేస్తున్నామని సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు ప్రారంభించిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో పట్టాకాయలు పేర్చి సంబరాలు చేసుకున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిన్నటి రోజున ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కరుల తీవ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసినటువంటి మన భారత సైన్యాన్ని అభినందిస్తూ ఇట్టి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు మరియు స్వాగతిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు వారికి అండగా అభినందనలతోని ఈరోజు మన భారతదేశంలో పండగ వాతావరణం. ఎందుకంటే మొన్న పహల్గామ్లో జరిగినటువంటి సంఘటనకు
ప్రతీకారంగా తీవ్రవాదులను కూకటి పేర్లతోని పెకిలించి పారేయాల్సిందిగా మన మోడీ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ దాడి మనమందరం కూడా ఇటువంటి దాన్ని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరం వారందరినీ అభినందిస్తూ మనమంతా ముందుకెళ్లాల్సిన సమయం, దేశమంతా ఒక తాటిపైకి రావాల్సిన సమయం. ఇలాంటి ముందు ఇంకా చాలా ఉన్నవి. పాకిస్తాన్ అలాగే ఇతరత్ర మన దేశానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నటువంటి ఏ దేశమైనా ఎటువంటి చర్య తీసుకున్నా సహించేది లేదు. వాళ్ళందరికీ గుణపాఠం ఇది. మన ఆడబిడ్డల సింధూరం తొలగించినటువంటి తీవ్రవాదుల అంతం కొరకే ఏర్పడ్డది ఆపరేషన్ సింధూర్. దీన్ని స్వాగతిస్తూ మరొక్కసారి అలాంటి ముష్కర్లను అంతం చేయవలసిందిగా దానంతటికీ మేము భారతదేశ పౌరులమందరం వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అకాల వర్షాల వల్ల పంట నష్టం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల ఎంపిక, వేసవికాలం నేపథ్యంలో గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు లేకుండా జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, అడిషనల్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, వివిధ విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు సన్మానం. 4 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకోలేనన్న కమలాకర్. కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కమలాకర్ హామీ. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. దుద్దేడ టోల్ గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సులో ప్రయాణం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి తమ సమస్యలు అడిగి తెలుసుకోవడంపై ప్రయాణికుల హర్షం. విద్యారంగ సమస్యలపైన సమరశీల పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలి. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్ నియామకం. విద్యారంగాన్ని పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపాటు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.